అయ్యో ఈ చలికే కావచ్చు, నారంతేటో అయింది కదా. ఈ చలికి మనుషులే ఇది ఈతలకి వెళ్తారు. ఈ నార ఎట్లుంటుందో కైకిలో పిలిచి నాటేపియాలి జల్దీ. ఓ మల్లన్న గొర్రెలు కొట్టు కొట్టు. వడ్లు జోకి ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా పైసలు పడకపోయా. ఇలా బ్యాంకు పోయాని అడిగి రావాలి. కైకిలోకి ఇస్తానికి పైసలు కావాలి కదా. ఇటు చూస్తేనేమో కైకిల ధరలు పెంచారు, అటు చూస్తేనేమో ట్రాక్టర్ దొరుకుతలేవు. ఇంకా మడి దడపపాయ తునిపోయిపోతాయి. ఎట్లనో ఏమో ఇక పని అంతా మీద ఉన్నది. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే సొట్ట బుగ్గల పుల్లమ్మ నేనుల్లా నేనుల్లారు నేనుల్లారు. బియ్యం అన్నీ పురుగు పట్టి సచ్చినాయి. 6 నెలలకే బియ్యం అన్నీ పురుగు పట్టే. వాళ్ళన్న పున్నంగోల పట్టిస్తారా? నా మొగనికి ఎన్నిసార్లు చెప్పినాం, అమాసకు పట్టియాలి బియ్యం అంటే పున్నకు పట్టిస్తాడు. చెప్పి చెప్పి నోరు పోతుంది. అంటే ఆగడు, పంటలేవాడు. ఉన్నమ్మా అత్తున్నా. ఏంటిదో అయినప్పుడు వచ్చినవా? పొలం కాడికి అయినావు కదా. మన హరి ఈతకు వచ్చినట్టేనా? వచ్చినట్టే. ఈ వారం వరైపోయాలి. కైకిలు దొరుకుడు కట్ట ఉన్నది కానీ ఒకవేళ కైకిలో దొరికినా కూడా రోజుకి 500 అంటారు. ఎట్లనో ఏమో. ఈ వ్యవసాయం చేసుకునే బదులు కైకిల్ పనికి పోయినా కానీ లక్షాధికారులం ఐదుగా వచ్చాయ్యా. అవునే, రైతు సంపాదన అంతా రాలపాలైనట్టు పొలం దున్నే కాడ నుంచి వరేసేదాకా, వరేసినప్పటి సంది పంట చేతికి వచ్చేదాకా కైకిళ్ళని, మందు బత్తాలని, కిరాయిలని, ఆఖరికి బీట్ల వడ్లు వస్తే ఆమాలి ఖర్చని, ఇంకా క్రాస్ కటింగ్ అని రైతన్నకు పంట పండించిన సంతోషమే తప్ప సంపాదన అయితే ఉంటలేదు. అవునయ్యా, రైతే రాజన్న మాటకి అర్థమే లేకుండా పోయింది. సరే గాని తమ్ముడు ఎటు వేయండే? ఎటు పోతాడు? ఇంట్లోనే ఉన్నాడు పెళ్ళం సేవ చేసుకుంటా. లగ్గం కాకముందు దేశ సేవ చేసిండు, లగ్గం అయినాక పెళ్ళం సేవ చేస్తుండు. పోనీతియే, పిల్లలకు కొత్త లగ్గమైంది, ఆ మాత్రం ఉంటది. సాల్తి, నీకు నాకు లగ్గమైన కొత్తలా 2 రోజులకే ఏం పని చేసినావు గుర్తుందా నీకు? అది అది బరువు బాధ్యతలతోటి పొలం పనికి వేరం. నీ తమ్ముడు చేసిన పని నువ్వు చేస్తే ఈ వరకు మన ఇల్లంతా వీక్కొని పందిరేసుకు కూడా అవుతుండే. అందుకే మీ తమ్ముడిని కూడా మనం చేసిన పనే చేపిద్దాం. అంతే అంటావా? సరే సరే, ముచ్చట్లకు మూతులు చాపంటే పొద్దాకా మూతులు చాపుతావు. ఇంకా ఉడుకు నీళ్ళు పెట్టుకో, స్నానం చేయాలి. సరే తి. సందమ్మా, సందమ్మా, సంధ్యా, సందమ్మా, ఏమైందిరా? ఏం కాలే. తలనొప్ప? కాదు. మరి కాళ్ళ నొప్పులా? లేదు. ఏమైందో చెప్పు మరి. మా అమ్మ నన్ను బాగా గుర్తొస్తున్నారు. రోజు కళలకు వస్తుడు. ఒకసారి వెళ్ళి వాళ్ళని చూస్తా. ఓ ఇంతేనా? ఇప్పుడే పోయి సాయంత్రం వద్దాంపా. ఇప్పుడే పోయి సాయంత్రం వద్దామా? కాదు కాదు, ఓ వారం 10 రోజులైనా హ్యాపీగా ఉండొద్దాం. అమ్మో, మా అన్న వదనలు ఊరుకోరు మరి. ఎందుకు ఊరుకోరు?
వాళ్ళ లెక్క నువ్వు కూడా పని చేస్తున్నావు కదా, వాళ్ళకు నువ్వు భయపడేంది? ఒక్కసారి అన్న వదినలు అడుగుతానే ఏమని అడుగుతావు? మరదలు ఊరికాడ దింపొస్తాను. మా అమ్మ నాన్నని చూడబుద్ది అయితే గాలిని అడుగుడేంది? అట్లా కాదే, వరేతలు ఉన్నాయి కదా, వరేతలు అయినా కోదంతి. గదంతా కుదరది. ఇప్పుడు పోయి వారం 10 రోజులు ఉండొద్దాం. నువ్వు దింపనంట చెప్పు, మా అమ్మ నాన్న పిలిపించుకొని నేనే పోతా. ఈ మాత్రానికి మీ అమ్మ నాన్న ఎందుకే, నేనే తీసుకుపోతుంది అన్నోళ్ళని అడిగి. సరే పోయి అడిగి రాపో, నేను బట్టలు చదువుకుంటా. అట్లనే ఆటో కూడా మాట్లాడుకొని రా. ఇప్పుడు ఆటో ఎందుకే, అన్నోళ్ళని అడిగినే ఒకసారి. బట్టలు అయితే చదువుకో. నువ్వైతే తొందరరా. నీకు అన్ని తొందరనేమే. అంతే అంతే, అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు అట్లుంది నా బతుకు. అయినా నా మొగన్ మీద ఈల పెత్తనం ఏంది? ఎటుపోతున్నావే? ఉదయాట్ నుంచి నువ్వు నీ తమ్ముడు బర్రెల మొఖాన బోనెవ్వలేదు. అవిటికి ఇంత గడ్డేసి నీళ్లు పెట్టత్తా. సరే సరే, వచ్చేప్పుడు దొడ్డు కూడా ఉడిచా. సరేది. ఈ అన్నదమ్ములు ఇద్దరికి బర్రెల గురించి పట్టేలేదు. మందు బత్తాలు 16,500, కైకిళ్ళు 7,200 రూపాయలు, ట్రాక్టర్కు 18,000. ఓర్ని వాటిల పైసలన్నీ ఈ ఖర్చులకి వేతట్టుందిగా. ఏ విషయం చెప్తే పెట్టుబడి అచ్చుడు కూడా కట్టే ఉంది. ఇక ఇంటోళ్ళు చేసినందుకు ఏం మిగులుతాయి ఏందో. అన్నా ఏం చెప్తాను? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? బయటికి పోయినా అనుకున్నా. అదేం లేదన్నా, మరదలకు ఒంట్లో బాగా లేకుండే అందుకే ఉన్నా. నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే పొద్దు ఎటు నుంచి ఎడుగుతుందో. అదేం లేదు. అరే పొలం ఈతకొచ్చిందిరా, ఏమైనా మందు బత్తాలు తెచ్చి కైకిలో పిలిచేది ఉందా లేదా? ఒక వారం రోజుల తర్వాత నాట్లేద్దామే. ఏంది వారమా? వారం ఎందుకురా? వరి ముదినకెత్తే పంట సక్క రాదు. అట్లా కాదు, మరదలు వాళ్ళ అమ్మోళ్ళు ఇంటిపోతాను తీసుకుపోతాను. ఇల్లుగా ఒకటి ఎడుతున్నట, పుట్ట కగ్గిలేదన్నట. అని ఇక్కడ కైకిలో దొరుకుతలేరా అంటే నువ్వు అత్తగారింటికి పోతా అంటావేంద్రా? అట్లా కాదు, వాళ్ళ అమ్మ నాన్న చూడబుద్ధి అవుతుందట. ఆమెతో పాటు కూడా నన్ను కూడా రమ్మంటుంది వాళ్ళు. వరైతే లేదాకా ఎటు పోయేలేదు. కాదే అన్న, నాట్లెత్తే నేనేం చెప్తానే. ఏంది ఉండేం చేయాలన్నా? అరే నారు గుంజేది ఉంటుంది, ఒట్లు పెట్టేది ఉంటుంది, అడుగు పని తీసుకొని జల్లేది ఉంటుంది. లగ్గం కానప్పుడు ఎటు తిరిగినా నడిచింది. అరే లగ్గం అయినాక బరువు బద్దలు మీదేసుకోవాలి గారా. అదే కానీ మరదలు బాధపడుతుందన్న. వరైతలు అయినాక వారం కాదు నెల రోజులు వరి. నేనేమన్నా అప్పటిదాకా ఇంతకెళ్ళి వెళ్ళేది లేదు. పని ముందర పెట్టుకొని ఏటో పోతురట. సరే అన్న. వారం రోజులు అయ్యేదాకా రాను, మా అవ్వగారింటికి పోయి రాను, మరి కొత్తలో అయ్యేదాకా రాను. పోదామా? నీ బట్టలు కూడా నా బట్టలతో సర్దేసిన. అటో మాట్లాడినావా? అది కాదే సంధ్య, అన్నోళ్ళు అద్దన్నారే, అరేదలు అయిపోయినాక పోమన్నారు. అనుకున్నా ఇదే అవుతుంది అనుకున్నా. వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందని కొంచెం కూడా లేదు మీ ఊళ్ళకి. అట్లా అనకే సంధ్య. వాళ్ళకేం తెలుస్తుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ముద్దో ముచ్చట ఉంటదని. ఆయన 7 ఏళ్ళు అయితే అని పెళ్ళాయి, మీ వాళ్ళకు పిల్ల పీసా వాళ్ళకి అర్థం కావడానికి. తనకే వింటే బాధపడతారు. ఇంటే ఈయనని నాకేం భయం. తమ్ముడు, అరే తమ్ముడు,
అన్నా ఒకసారి ఇట్రా. ఏంటిదిరా నీ పెళ్ళం ఏం మాటలు మాట్లాడుతుంది? ఇంటికి పోతాను అలిగింది అంతే. ఆమె మాటలన్నీ నేను విన్నా. మీ వదిలింటే ఎంత బాధపడుతుందో తెలుసా? అదేం లేదు లేదు. నీ భార్యకు బుద్ధి ఎక్కువ, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దు. హా, భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు సాటుగా వినే బుద్ధి నేర్పమంటారా ఏంది నాకు? అది కాదమ్మా, జనంతా ఎక్కడ ఎట్లా మాట్లాడాలో తెలుసుకో అంటున్నా. హా, ఇక మీరు చెప్పాలే మరి నాకు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని చెప్పి సాటు తినడం సంస్కారం అనుకుంటున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నావే? పెద్ద లేకుండా నేనేమన్నక్క, ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు ఉన్నదే కదా అన్నది. ఏంది ఆ ఉన్నమాట? మొగుడు పిల్లలు మాట్లాడుకుంటా అంటే చాటుగా వినడం సంస్కారమా? ఎట్లా పడితే అట్లా మాట్లాడు. అయినా నువ్వేంది కిరణ్? అదంటే చిన్నపిల్ల, నువ్వు కూడా కొట్టడానికి చూస్తావా? అది కాదు వదిలే. అయినా ఏమైంది అయ్యా ఇదంతా? ఏం లేదే. పెళ్ళం మొగలు మాట్లాడుకుంటా అంటే సాటుగా వినడం ఇదేం పద్ధతి అంటే నా మొగుడు నన్నే కొట్టేస్తాడు. 7 ఏళ్ళ మా సంసారంలో మా ఇద్దరికి అట్లాంటి బుద్ధులు లేవే. అయినా నా లగ్గమైనప్పుడు నీ మొగుడు చిన్న పిల్లగాడు. ఆయన ముఖం చూసిన తర్వాత నాకు ఇంకా పిల్లలే వద్దనుకున్నా. ఆయనలోనే నా కొడుకుని చూసుకుంటున్నానే. ఆ పిల్లగానికి బరువు బాధ్యతలు తెలివయే. నువ్వు గడుసు పిల్లవని, నిన్నిచ్చి పెళ్ళి చేస్తేనన్నా నువ్వు అన్నీ నేర్పుకుంటావని చేసిన. అయినా నీ అవ్వగారింటి కాడ నువ్వే పెద్దదానివి, కట్టం సుఖం అన్నీ తెలిసిందానివి. మా ఇంటికి వచ్చి కలిసిపోతాం అనుకున్నా. ఇట్లా చిన్నదానికి పెద్దదానికి గొడవలు చేసుకోకుర్లే. అరే తమ్ముడు, సంధ్యను ఇంకొకసారి కొట్టినా తిట్టినా ఇంట్లోకి వెళ్ళి నిన్ను బయటకు పంపిస్తా. ఇదేందన్నా ఇంటి పెళ్లి సుబ్బి సాగుకి వచ్చినట్టు ఈ లోళ్ళంతా నా మీద పడ్డదేందే? ఇంతున్నదా ఈ కథ అంతా? ఈ రోజు నుంచి మీరు ఇంట్లోనే ఉండాలి బావా. రేపటి నుంచి మేము పొలం కాడికి పోతాం, సరేనా? సరే సరే.